భూగోళాన్ని ఈ పరిస్థితుల్లోకి నెట్టేస్తున్న హీట్ వేవ్ వాతావరణ మార్పులు. అత్యంత ఉష్ణ ఏడాదిగా 2024 సముద్ర ఉష్ణోగ్రతలు పైకి. ఈ ఏడాది సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు గతంతో పోలిస్తే పెరిగాయి. ఎక్కువ రోజులతో పాటు సముద్ర ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో కొనసాగితే పడగపు దిబ్బల ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది. వేడి పెరిగితే సముద్ర జీవావరణానికి సంబంధించిన ఆహార వలయంలో కీలక పాత్ర పోషించే ఈ పగడపు దీవులు కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా అంతర్ధానమవడం ఖాయం. అట్లాంటిక్, పసిఫిక్, హిందూ మహాసముద్రాల్లో 77% పగడపు దిబ్బల వద్ద అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉష్ణోగ్రతల్లో పెరుగుదల ధోరణికి అడ్డుకట్ట వేయకపోతే మళ్లీ పూడ్చలేని నష్టం జరుగుతుందని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. జీవకోటికి ప్రాణాధారం సూర్యుడు. సూర్యుడి కిరణాల ప్రసరణతో పొడమి పులకరిస్తుంది. అదే పొడమి నేడు బాణుడు బగబగలాడుతూ అల్లాడుతుంది. గ్రీన్హౌస్ ఎఫెక్ట్ వంటి పరిణామాలే భూమిపై విపరీత ఉష్ణోగ్రతలకు ముఖ్య కారకాలు. గత కొన్ని నెలలుగా హీట్ వేవ్లు, వాతావరణ మార్పుల కారణంగా ప్రతి నెల ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతూ పోతున్నాయి. వరుసగా గత 17 నెలల్లో చూస్తే 16 నెలల్లో సగటు ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతూ రావడం ఆందోళనకరం. ఇలా నెలల తరబడి సగటు ఉష్ణోగ్రతల్లో పెరుగుదల నమోదవుతుండటంతో రాబోయే నెలల్లో అత్యధిక ఉష్ణోగ్రతల్లో పెచ్చరిల్లే ప్రమాదకర ధోరణి కొనసాగుతుందని స్పష్టమవుతుంది. పారిశ్రామికీకరణకు ముందు నాటితో పోలిస్తే భూతాపంలో పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్ లోపునకు పరిమితం చేయాలన్న ప్రపంచ దేశాల ప్రతిజ్ఞ ఇప్పుడు నీరుగారుతుంది. ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల సెల్సియస్ దాటి నమోదైన తొలి ఏడాదిగా 2024 నిలవనుందని కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ తాజాగా ప్రకటించింది. 1991-2020 సగటుతో పోలిస్తే ఈ ఏడాది జనవరి-నవంబర్ కాలాల్లో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 0.72 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ నమోదైంది. నవంబర్లో సైతం గతంలో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రత నమోదైంది. పారిశ్రామిక విప్లవం ముందు నాటితో పోలిస్తే ఈ నవంబర్లో 1.62 డిగ్రీలు సెల్సియస్ అధిక ఉష్ణోగ్రత నమోదైంది. 2024 ఏడాది కిందటే వేడి, హరితవాయు ఉద్గారాలు అత్యధికంగా వెలువడడంతో పాటు ఎన్నో కారణాలు ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతకు కారణాలుగా నిలుస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అత్యధిక వేడిమిని సముద్రాల ఉపరితల జలాలు పీల్చుకోకపోవడం దీనికి కారణం. విచ్చలవిడి మానవ కార్యకలాపాలు, అడవుల నరికివేత, ఎడారీకరణ తరువాయి ఈ పరిస్థితిని మరింత ఉష్ణ మండలంలోకి నెట్టేస్తున్నాయి. వాతావరణంలో కలుస్తున్న మీథేన్ స్థాయిలు సైతం గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగాయి. పారిశ్రామికీకరణ ముందునాటి కాలంతో పోలిస్తే 2023 నాటికి వాతావరణంలో మీథేన్ గాఢత స్థాయి ఏకంగా 160% పైకి ఎగిసిందని, అధిక ఉష్ణోగ్రతలకి ఇది కారణమని అత్యధిక అధ్యయనకారులు విశ్లేషణలు చేశారు. పారిశ్రామికీకరణ ముందునాటి కాలంతో పోలిస్తే ఉపరితల గాలి ఉష్ణోగ్రత ఈ ఏడాది జనవరి-నవంబర్ కాలంలో 1.54 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉంది. మానవ ప్రేరేపిత వాతావరణ మార్పుల కోసం సహజ ఎల్నినో పరిస్థితులు ఉష్ణోగ్రతలు విజృంభణకు మరో కారణం అని సస్టైన్ ల్యాబ్ ప్యారిస్ సీఈఓ డాక్టర్ మీనియా చటర్జీ వ్యాఖ్యానించారు. అత్యధిక ఉష్ణోగ్రతలు భరించలేని కష్టాలను మోసుకొస్తాయి. పారిశ్రామికీకరణకు ముందునాటితో పోలిస్తే ఈ భూతాపంలో పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్ దాటితే కరువు, అతి భారీ వర్షాలు, వరదలు సాధారణమవుతాయి. ఇది పర్యావరణానికి, మానవునికి హానికరం. మితిమీరిన వేడి కారణంగా పంటకు నష్టం వాటిల్లుతుంది. దిగుబడి దారుణంగా పడిపోతుంది. జీవజాతులకు నష్టమే. సాధారణ ఉష్ణోగ్రతల్లో బతికే జీవులు మనుగడ సాధించడం చాలా కష్టం. చిన్న జీవుల ఉనికి ప్రశ్నార్థకమవుతుంది. వన్యప్రాణులకు సంఖ్య తగ్గిపోతుంది. హీట్ వేవ్ల కారణంగా హలర్ కోతులు, చిన్న పక్షులు అంతరించిపోతాయి. ఉష్ణోగ్రతల్లో వైరుధ్యం కారణంగా జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. పక్షుల ఎదుగుదల తగ్గుతుంది. ఉభయచరాల జీవులు పొదిగే క్రమంతో పాటు ఎండ, వాన, చలి మధ్య కాలాల్లో ఉన్న సరిహద్దులు రేఖలు చెదిరిపోతాయి. అధిక వేడిమికి పాలిచ్చే జంతువుల మనుగడ కష్టమవుతుంది అని ది హ్యాబిటెట్స్ ట్రస్ట్ సారథి రిషికేశ్ చవాన్ చెప్పారు.